రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రులు, శాసనసభ్యులు జిల్లాల్లో పర్యటిస్తే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసే సంస్కృతి గత ప్రభుత్వంలో ఉండేదన్నారు మంత్రి పొన్నం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులను కలుపుకొని ప్రజా సమస్యలు తీరుస్తామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనం ముస్తాబాద్ మండలంలో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు అన్న చెప్పండి, ఈ రోజు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చారు కదా, ఎలా చూస్తున్నారు? ఇక్కడి ప్రాంత ప్రజల్లో గతంలో శాసనసభ్యుడు మంత్రి వస్తే అందరినీ అరెస్ట్ చేసే సంస్కృతి ఉండే. కానీ మేము ఇప్పుడు అందరం కూడా ప్రతిపక్షాలను కూడా ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. అది మార్పు, నియంతృత్వం నుంచి స్వేచ్ఛగా మారినటువంటి పరిస్థితి. గతంలో ఇక్కడ శాసనసభ్యుడు మంత్రి వస్తే ప్రతిపక్షాలందరినీ అరెస్ట్ చేసే పరిస్థితి నుంచి అధికార పార్టీ మంత్రి వస్తే ప్రతిపక్షాలకు కూడా ఆహ్వానం పంపి ఏదైనా సమస్య ఉంటే చెప్పమనేటువంటి ఒక మార్పు అనేది ఈ ప్రభుత్వం యొక్క మార్క్. 2 రోజుల క్రితం కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళ లాబింగ్కు పోతే ఎంతమంది పోయినా మాకు అభ్యంతరం లేదు, మిగిలిన వారే మా వాళ్ళు అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు తీసుకున్నప్పుడు గతంలో తీసుకున్నప్పుడు మీకు ఆ బుద్ధి ఉండే కదా, మీ లాబింగ్ తోటి మాకు ఎంతమంది పోయినా పరగల. ఇవాళ కూడా మన కాంగ్రెస్ నిలిచింది ఫినోలక్ష పక్షిలాగా, శ్మశానం నుంచి కూడా పుట్టి మళ్ళీ అధికారంలో రాగలుగుతానే నిదర్శనం అయింది కదా. అసలు ఎందుకు ఈ అసహనం? 2 నెలలు కాలే, రేపు 3 తారీఖు వస్తే 2 నెలలు అవుతుంది. 10 ఏళ్ళు పరిపాలించడం. అంతకుముందు మాలాగా విద్యార్థి సంఘ నాయకునిగా వచ్చి ఏదో కష్టపడి 20 ఏళ్ళు నీ రాజకీయ జీవితాన్ని పక్కన పెట్టి, వ్యాపారాన్ని పక్కన పెట్టి శ్రమపడ్డాడు కాదు ఈ రాష్ట్ర నిర్మాణంలో, ఈ దేశ నిర్మాణంలో, ఈ పార్టీ నిర్మాణంలో. బయటికే వచ్చినావు, మూమెంట్లోకి వచ్చినావు, మూమెంట్ అధికారంలోకి వచ్చింది, అధికారంలో 10 ఏళ్ళు ఉన్నావు. ప్రజలు నిన్ను వద్దని మళ్ళీ మా పార్టీకి అవకాశం ఇచ్చారు. ఒక 5 ఏళ్ళు కూడా ఓపిక పట్టే లేదా? అంత అసహనము, ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఆఖరికి మేము ఇక్కడ 2 ఎస్సీలం 2 బీసీలను గెలిస్తే మా బట్టలు కూడా ఇస్తామనే కాడికి వచ్చినామంటే నేను మైండ్ సెట్ ఎంత అహంకారపూరితంగా కనబడుతుందో అర్థమైపోతుంది. ఒకటి చెప్పన్నా, అంటే రాష్ట్రంలో మీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఎవరైతే ఆశీర్వదించి ప్రభుత్వం తీసుకొచ్చారో, మీ ప్రభుత్వం కనుక ప్రతిపక్ష సంబంధించిన బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా మిగతా పార్టీ కావచ్చు, ఎవరిని ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర నేతలు కావచ్చు, ఎవరైనా వస్తే ఆహ్వానిస్తారా? సన్యాస కూటమా రాజకీయ పార్టీ? అరే అందరూ మా పట్ల విశ్వాసం ఉండి నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించడంలో అయితే మొత్తం పల్టా రావాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే బట్టలు ఇప్పి చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వ విప్గా మీరు ఒక ఎమ్మెల్యేగా ఎట్లా చూస్తారు? ఆయన వ్యాఖ్యలు దురహంకార వ్యాఖ్యలు, దురహంకారం కనిపిస్తుంది. ఇంకా దొర్లే రాజ్య మహిళలను కూడా ఆయన మైండ్ సెట్కు నిదర్శనము. ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుందో తెలియడం లేదు. మేము మొన్ననే చెప్పినాం, ఈరోజు 2 బీసీలు 2 దళితులు ఎమ్మెల్యేలుగా ఈ జిల్లాలో గెలిస్తే ఓర్వలేని నీ యొక్క వ్యక్తిత్వం ఈ ప్రజలందరూ చూసిండ్రు. వెంటనే ఈ 4గురికి శాసనసభ్యులకు, అదేవిధంగా దళిత జాతికి, బీసీ జాతికి క్షమాపణ చెప్పని డిమాండ్ చేసినాం. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, కేటీఆర్కు నిజంగా నీకు టచ్ చేసే దమ్ము, పొన్నమన్ననో నన్నో మా ఎమ్మెల్యేలను టచ్ చేసే దమ్ము ఉందా అంటున్నా. టచ్ చేసి చూడు ఒకసారి. 6,70,000 కోట్ల అప్పు చేసి సిరిసిల్ల మున్సిపల్ కరెంట్ బిల్లు కూడా కట్టలేడు. చేనేత కార్మికులు 400 కోట్ల బిల్లు ఇప్పించాడు. ఈరోజు కేవలం కుటుంబం లబ్ధి పొందింది తప్ప మరొకటి కాదు. ఈరోజు ఆయన వ్యాఖ్యలు, ఆయన దురహంకారం నిదర్శనంగా మేము చెప్తున్నాం. ఆయనకు దళితులు బీసీలు ఎమ్మెల్యేలు గెలవడం ఇష్టం లేనట్టుంది. అయినా ప్రజలు మమ్మల్ని గెలిపించారు, ప్రజాపాలన మమ్మల్ని గెలిపించారు. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించిన అరెస్టులు ఎక్కడ కూడా కనిపిస్తలేవు. 10 సంవత్సరాల తర్వాత అహంకారం వద్దు, ఆత్మగౌరవంతో వస్తే ఎవరైనా తీసుకుంటాం పార్టీలోకి. అలాగే దురహంకారం మాత్రం చూపిస్తే మాత్రం మా కాంగ్రెస్ కార్యకర్తలు జోలికి వచ్చినా కేటీఆర్ సంగతి ఏందో మేము తెలుస్తామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఆది శ్రీనివాస్ హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ కవికుమార్తో బాబు యాదవ్, V6 న్యూస్, ముస్తాబాద్ నుండి.